దేవాలయాల్లో అస్పృశ్యత ఉండకూడదని అన్ని వర్గాల వారికి గర్భగుడిలో ప్రవేశం ఉండాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రామానుజాచార్యుల స్ఫూర్తితోనే అంబేద్కర్ కూడా అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. క్రైస్తవంలో ఏ వర్గం వారైనా పాస్టర్లు, ఇస్లాంలో ఏ వర్గం వారైనా ముల్లాలు అవుతున్నప్పుడు హిందూ ఆలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రధాన పూజారులు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. అయోధ్యతో సహా అన్ని ప్రధాన ఆలయాల్లో బ్రాహ్మణేతర వర్గాలకు పూజారులుగా అవకాశం కల్పించాలని కోరారు. మీరు నిజంగా రామానుజాచార్యుల అనుచరులా లేక ఆయనకు అడ్డుపడిన వర్గం వారా అని ప్రశ్నించారు. గుడిలోకి అందరికి ప్రవేశించక ఉండాలని చెప్పి అంబేద్కర్ అన్నాడు. పూజారులుగా ఉండే హక్కు అందరికి ఉండాలని చెప్పి నేను అంటున్నా. ఇది కొనసాగింపు కాదా? ఇది రామానుజాచార్యులు అంబేద్కర్ స్పిరిట్ ను ముందుకు తీసుకెళ్లడం కాదా? దీనివల్ల మనం బలపడతామా, బలహీనపడతామా? అసలు ఎందుకు కలవరపడుతున్నారు? అందులో ఒక వర్గమే ఎందుకు కలవరపడుతున్నది? కానీ ఒకటి మాత్రం స్పష్టం, రామానుజాచార్యుల కాలంలో రామానుజాచార్య స్పిరిట్ ను అడ్డపడాలని ప్రయత్నం చేసింది బ్రాహ్మణ వర్గమే. అంబేద్కర్ కాలంలో దేవాలయ ప్రవేశం దళితులకు వద్దని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది కూడా బ్రాహ్మణ వర్గమే. దీని మీద మాట్లాడండి. ఎందుకంటే అయోధ్యతో పాటు, మళ్ళీ చెప్తున్నా, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే హిందూ దేవాలయాలు అన్నిట్లో, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే అన్ని దేవాలయాలు అన్నిట్లో ఖచ్చితంగా పూజారులుగా, ప్రధాన పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉండాల్సిందే. బ్రాహ్మణేతర వర్గాలందరూ ఉండాల్సిందే.